హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మధురా నగర్‌లో పవన్ కుమార్ అనే వ్యక్తిని తన పెంపుడు కుక్కే కరవడం వలన చనిపోయినాడు గాని స్థానికులైతే చెప్తున్నారు. మరి నిజంగా పెంపుడు కుక్క కరవడం వల్లనే అతను చనిపోయాడా? కుక్క నోట్లో కూడా రక్తం ఉందని జెప్పేసి, తన అవయవాల్ని తినేసిందని జెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. అసలేం జరిగింది? పవన్ కుమార్ ఎలా చనిపోయారు? మరి తన పెంపుడు కుక్క నిజంగా చంపేసిందా? సో, ఈ విషయాల మీద వివరణ ఇవ్వడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. అక్కడే ఒకసారి తన వివరణ ఏంటో తెలుసుకుందాం. అక్కడ వాళ్ళేం జెప్తున్నారో తెలుసుకుందాం. మరి ఈ కుక్క నిజంగా చంపేసిందా లేదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హారిక, రైట్ ఆదిత్య. అసలేం జరిగిందక్కడ? మరి పెంపుడు కుక్కే తనని చంపేసిందని కూడా మార్నింగ్ నుంచి వార్తలైతే వస్తున్నాయి. మరి నిజంగా పెంపుడు కుక్కే చంపేసిందా? ఏం జరిగిందసలు? ఎలా చనిపోయారు పవన్ కుమార్ అనే వ్యక్తి? రైట్. ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని మధురానగర్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. అయితే రీసెంట్ గానే అతనికి విడాకులయ్యి ఒంటరిగా ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అతని పెంపుడు కుక్క దాని జాతి హస్కీ. హస్కీ జాతి. సో ఇది దాదాపు చిన్నగానే ఉంది. నాకు తెలిసి ఒక 1 year ఉంటుంది ఆ కుక్కకి. సో ఇదంతా నిన్న నైట్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అయితే తన పక్కన అంటే ఆ రాత్రి కుక్కని పక్కన పడుకోబెట్టుకొని ఉదయానికి ఆ కుక్క యజమాని మర్మంగాలను కొరికి రక్తము మడుగులలో మృతి చెందినట్లయితే ఒక నిర్ధారణకు వచ్చారు స్థానికులు. అయితే ఫస్ట్ స్నేహితుడు అతని పవన్ కుమార్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో తలుపు తట్టినప్పుడు తలుపు తీయకపోయేసరికి పగలగొట్టి చూసేసరికి అంటే డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లారు. చూసేసరికి మొత్తం రక్తం మడుగుల్లో ఉన్నారు ఈ పవన్ కుమార్. అయితే పక్కనే ఉన్న కుక్క ఈ హస్కీ ఏదైతే ఉందో ఈ హస్కీ మొత్తం మొహానికి అంటే మూతికి మొత్తం రక్తం ఉండడంతో పైగా ఇతని మర్మంగాలు మొత్తం అంటే గాయపడి ఉన్నాయి, రక్తంతో నిండి ఉంది. సో ఇది కుక్క చేసిన పనే అని చెప్పేసి ఆ స్నేహితుడు నిర్ధారించుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి గాని హాస్పిటల్ గాని అంబులెన్స్ గాని కాల్ చేశారు. అయితే కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు వినిపిస్తుంది ఏంటి అంటే ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి హార్ట్ అటాక్ అంటే స్ట్రోక్ తో చనిపోయారు. అండ్ ఇది దాన్ని అంటే ఈ హస్కీ అతన్ని ఆ పవన్ కుమార్ ని లేపడానికి ప్రయత్నించి అంటే ఇలా లేపడానికి ప్రయత్నించి అతనికి గాయాలు అయినట్టయితే కనిపిస్తుంది. మరి ఆ రక్తపు మడుగులు ఎక్కడివి? అండ్ అతని మర్మంగాలపై ఎవరు కొట్టారు? లేకపోతే అతనికి చుట్టుపక్కల గాయాలు ఉన్నాయట, బాడీ పైన గాయాలు ఉన్నాయి. అంటే ఇంకా ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అక్కడ విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మధురనగర్ పిఎస్ పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని మిగతా వివరాల కోసం అయితే చూస్తున్నారు. అయితే ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఇతని నేటివ్ ప్లేస్. అయితే హైదరాబాద్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. కానీ నిన్న రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కొంచెం దిగ్భ్రాంతికి చెందారు అనుకోవచ్చు. ఎందుకంటే పెంపుడు అంటే ఈ మధ్య పెట్ డాగ్స్ ని పెంచుకోవడం అందరికీ ఒక ప్యాషన్ అయిపోయింది. ఈవెన్ మనుషుల కన్నా ఎక్కువగా వాటిని ప్రేమిస్తూ ఉంటారు పెట్ డాగ్స్ ని. ఇంకా డిఫరెంట్ జాతులు, ఇందులో సిబేరియన్ హస్కీ, ఈ హస్కీలకి చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటిది అది చిన్న బేబీగానే ఉంది. మరి ఆ విజువల్స్ తో చూస్తే మాత్రం మనం చూడొచ్చు. ఈవెన్ అది మరి దానికి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చా, లేకపోతే ఏదైనా దానికి ఏమైనా ఇల్నెస్ ఉందా, అంటే ఏదైనా వ్యాధితో బాధపడుతుందా, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి కొట్టి చంపేసి దీనిపైన అంటే ఈ డాగ్ పైన వేసారా అని చెప్పేసి అయితే అందరూ ఆలోచిస్తున్నారు. అయితే పవన్ కుమార్ తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్నారు అని అయితే తెలుస్తుంది. రాత్రి అతను నెబులైజర్ ఉపయోగించాడు అంటున్నారు. కుక్క అతని మర్మంగాలపై దాడి చేసింది అన్నట్లయితే కనిపిస్తుంది అక్కడ, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ గా. అతని స్నేహితుడు సందీప్ అని ఉన్నారు. ఇప్పుడు ఈ తలుపు ఎవరైతే పగలగొట్టారో అతని స్థానికుల సాయంతో తలుపు పగలగొట్టారు. రక్తపు మడుగులతో మృతి చెంది ఉండడంతో ఇక్కడ ఈ కుక్క ఘాట్లే ఎక్కువ కనిపించాయి అతని శరీరం పైన. ముఖ్యంగా మర్మంగాల వద్ద రక్తం ఉండడంతో ఇదే అంటే ఈ కుక్కనే అతని మర్మంగాలపై దాడి చేసి చంపేసి ఉండొచ్చు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అక్కడ. కానీ మధురనగర్ పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొస్తే ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ తరలించారు. సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు ఇప్పుడు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కానీ
ఇక్కడ ఒక మాట ఏమంటున్నారంటే ఆహ్, ఇక్కడ ఇంకా వేరే అనుమానాలు కూడా బయటకొస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే అతనికి ఆహ్, విడాకులయ్యాయి. మరి ఏదన్నా గొడవలయ్యి ఇలా చంపేసి ఇప్పుడు ఈ పెట్ డాగ్ పైన నిందేస్తున్నారా అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఓకే. అండ్ పవన్ కుమార్ కి ఈ మధ్య శ్వాసకు సంబంధించి సమస్యలు కూడా ఉన్నాయని ఆ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యారు అని చెప్పేసి అన్నారు. అందుకే నెబ్లైజర్ యూజ్ చేస్తున్నారని కూడా పోలీసులు అంటున్నారు. ఓకే. అంటే కుక్క జాతి దాని ప్రవర్తన గురించి కూడా అంటే ఎగ్జాక్ట్ గా వివరాలు అయితే లేవు అని అంటున్నారు. అంటే ఈ హస్కీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే దీని బిహేవియర్ ఎట్లుంటుంది అంటే యజమానికి మాత్రమే తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు కదా. సో దాని బిహేవియర్ అవన్నీ ఒకసారి చెక్ చేపిస్తాము అని చెప్పేసి అంటున్నారు. అండ్ కానీ ఖచ్చితంగా ఈ ఘటన మాత్రం స్థానికంగా అందరినీ షాక్ చేస్తుంది. అంటే ఈ న్యూస్ విన్న ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే, పెట్ డాగ్స్ లవర్స్ అయినా గానీ కాకపోయినప్పటికీ. ఓకే. ఎందుకంటే యజమానిపై ఇది దాడి చేసిందా లేదా అనేది, ఒకళ్ళు దాడి చేస్తే నిజంగా ఇది షాకింగ్ న్యూసే. ఎందుకంటే పెట్ డాగ్స్ అంటే లోకల్ డాగ్స్ కి ఇలాంటి జాతి కుక్కలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఎలా చూడొచ్చు అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది. కానీ పోస్ట్ మార్టం నివేదిక మాత్రం ఇంకా బయటికి రాలేదు కాబట్టి అది బయటకు వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది ఆదిత్యం. ఓకే. అంటే మామూలుగా స్థానికులు ఏమన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అంటే ఇప్పుడు మామూలుగా కుక్క అటాక్ చేసినా కూడా ఏదైనా శబ్దాలు, అరుపులు గాని వినిపిస్తూ ఉంటాయి. లేకుంటే వేరే వాళ్ళు బయట నుంచి ఎవరైనా వచ్చి అటాక్ చేసినా కూడా కుక్కలు కూడా అరుస్తూ ఉంటాయి గదా! వాళ్ళని చూడగానే. సో, అటువంటి అవును. అరుపులు గానివ్వండి, ఇటువంటి ఏమన్నా ని రేకెత్తించే విషయాలు గానివ్వండి, స్థానికులు ఏమన్నా చెప్తున్నారా అక్కడ? ఖచ్చితంగా. అంటే ప్రస్తుతం అయితే ఇది అరవడం గాని అంటే ఎక్కువ అరవదు. నార్మల్ గానే ఉంటుంది. అంటే ఇతను పక్కన ఉంటే మాత్రమే అరుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా మరి ఇది ఖచ్చితంగా కరిచిందా లేదా అంటే మాత్రం చాలా మంది మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే ఇది కరిచే కుక్క కాదు అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఏమో కరిచుండొచ్చు, దానికి ఏమైనా డిసీజ్ వచ్చి ఉండొచ్చు. అంటే సమ్ టైమ్స్ బిహేవియర్స్ మారుతూ ఉంటాయి. కానీ ఈ లోకల్ డాగ్స్ కంటే ఇలాంటి అంటే జాతి కుక్కలకి అంటే టీకాలు వేయిస్తారు, అన్ని ట్రీట్మెంట్స్ ఇప్పిస్తూ ఉంటారు, రెగ్యులర్ గా గ్రూమింగ్ ఇప్పిస్తుంటారు కాబట్టి ఇలా అయ్యే అవకాశం ఉండదు. కానీ మరి ఇలా ఎందుకు అయ్యింది అని చెప్పేసి ఇది విచారణలో మాత్రమే తేలుతుంది ఆదిత్య. ఓకే హారిక. థాంక్ యూ సో మచ్ హారిక. థ్యాంక్ యూ. సో, ఇది మరి మధురానగర్‌లో వ్యక్తి చనిపోవడం పైన ఇప్పుడు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అంటే